టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి చేసే ఇసుక అక్రమ రవాణాతో పెన్నా నదికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపించారు. వైసీపీపై అభిమానంతో బోట్లకు రంగులు వేసుకుంటే అవి వైసీపీ బోట్లు అవుతాయా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో పంబలేరు బ్రిడ్జిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి. 4 సార్లు ఓడిపోయినటువంటి వాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా విమర్శించగానే వ్యక్తిగతంగా విమర్శించడం అది ఇది అని చెప్పి నిన్నేదో గుర్తించి చంద్రబాబు నాయుడు అయ్యా ఈ మధ్య మనోడు బాగా మారికున్నాడు, ఏమకొట్టుడు కొడుతున్నాడు కాబట్టి నీ మీద చెడ్డ పేరు బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి నువ్వు అబ్బా బేష్ మనోడు బ్రహ్మాండంగా మాట్లాడాడు నా గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడని చెప్పి ఆయన ఏమన్నా నిన్ను కితాబిస్తాడని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా ప్రయత్నం చేసావా తప్ప దయచేసి నీ నోటికుండా వరదలో గిరదలు ఇవన్నీ వద్దు సోమిరెడ్డి. ఈ మాట్లాడడానికి మంచిది కాదు నీకు. నువ్వు చేసేటువంటి పనులకి వీటికి ఎక్కడా పంతం లేదు. కాబట్టి అంతా నీదంతా మొన్నటి రోజు చూస్తే కామెడీ షో లాగా ఉండింది. కాబట్టి వరదలు వానలు ఉధృతం వీటి గురించి దేనికి నీకు చేయగలిగేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో సాఫీగా ఈ పంటకి రేపు ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చి పండించు అంతే తప్ప నువ్వు ఏలూరులో